మేము కాశీపట్టణానికి వెళ్ళినటువంటి రోజుల్లో కాశీలో మేము యాత్ర చేసి వచ్చినప్పుడు మాతో పాటు చాలామంది కొన్ని వందల మంది వెళ్ళాం. కాశీఖండం అంతా అక్కడ కూర్చుని చెప్పుకుంటూ గడిపాం. ఆ గడిపినటువంటి రోజుల్లో సువాసినులు మధ్యాహ్నం అయ్యేటప్పటికీ మేము వడ్డిస్తామండి అని అడిగితే యాత్రకు వచ్చిన సువాసినులందరికీ ఒక్కొక్క రోజు కొంతమందికి చొప్పున అవకాశం ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే విశాలాక్షి తత్వము అన్నపూర్ణాతత్వం ఆవహించి అన్నం పెట్టిస్తుంది అని. విశ్వనాథుడు వ్యాసుణ్ణి పరీక్ష చేశాడు. వ్యాసుడు 18 పురాణములకు కర్త, మళ్ళీ పంచమవేదమైనటువంటి భారతాన్ని అందించాడు. కాశీపట్టణంలో భోగం దొరకకపోతే తట్టుకోగలడా, అన్నం లేకపోతే ఉండగలడా చూడాలనుకున్నాడు. మధ్యాహ్న వేళలో ఏ అగ్రహారం ఏ వీధిలోకి వెళ్ళినా ఎవ్వరూ పిలిచి అన్నం పెట్టలేదు. ఒకళ్ళు వండుతున్నామన్నారు, ఒకళ్ళు కాయగూరలు కోస్తున్నామన్నారు, ఒకళ్ళేమో ఇంకా మా యజమాని తినలేదన్నారు, ఒకళ్ళేమో తర్వాతరా అన్నారు. కొన్ని రోజులు గడిచిపోయింది. ఎక్కడ లేని కోపం వచ్చేసింది వ్యాసమహర్షి. నాకు అన్నం దొరకలేదని చేతిలోకి నీళ్లు తీసుకుని ఆయన కాశీ పట్టణాన్నంతటినీ శపించబోయాడు. శపిస్తూ ధనము లేకుండెదరుగాక 3 తరములందు 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యయును 3 తరములు లేకుండుగాక కాశికాపట్టణము పంచజనులకు కాశికాపట్టణమునా అన్నాడు. ఈ కాశీపట్టణంలో వచ్చి ఉన్నటువంటి వాళ్ళకి 3 తరములు మోక్షం లభించకుండుగాక, కాశీపట్టణానికి వచ్చిన వాళ్ళకి 3 తరాల ధనం లేకుండుగాక, కాశీపట్టణానికి వచ్చిన వాళ్ళకి 3 తరాలు చదువు రాకుండుగాక అని కాశీని శపించపోయి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. మీతో నిన్న నేను చెప్పాను, గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, శంభునకు లోకనాయకునకును రాణి వాసంబులను రాగ రసము పేర్మి. గౌరీదేవ్ అంటే పరమేశ్వరుడికి ఎంత ప్రీతో గంగానదన్నా కాశీ అన్నా దక్షిణ కాశీ అన్నా ఆయనకంత ప్రీతి. అటువంటి కాశీ పట్టణాన్ని శపించపోతున్నాడు. శపించపోతుంటే చూసింది అన్నపూర్ణ శ్రీ విశాలాక్షి. వెళ్ళి ఆ బుద్ధిహీనుడికి అన్నం పెట్టు, కాశీని శపించబోతున్నాడన్నాడు పరమేశ్వరుడు. గబగబా బయటికి వచ్చింది. వచ్చి అబ్బో ఏమి పద్యరచన చేశాడో మహానుభావుడు. ఆవిడ ఇలా చెయ్యెత్తిందిట. ఎత్తి వేదపురాణ శాస్త్ర పదవీనదవీసీన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ సమాధిరూఢ సంయమీవరా ఇటు రమ్మని వీచ హస్త సంజ్ఞాదరలీల రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్ అంటారు. ఆవిడ హాటకపీఠ సమాధిరూఢ, కాశికానగరానికి పీఠాది దేవత అన్నపూర్ణ విశాలాక్షి. అటువంటి తల్లి ఇలా చెయ్యెత్తి ఓ సంయమీవరా ఇటు రమ్మని శపించబోతున్నాడు. ఓయ్ సంయమీవరా వ్యాస ఇలా రా అన్నం పెడతానంది. రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్, ఆమె చేతికున్నటువంటి రత్నాలతో పొదగబడినటువంటి గాజులు గల్లుమంటుండగా ఇలా అంది. వ్యాసుల వారు గబగబా వచ్చారు. శపించలేదు, వచ్చాడు. ఏమయ్యా అన్నం దొరకలేదని కాశీపట్టణాన్ని శపిద్దాం అనుకున్నావా? ఏమైనా అర్థం ఉందా? నీకు అన్నం దొరకకపోవడం ఏమిటి? కాశీపట్టణంలో అన్నం దొరకకపోవడం అన్నది నువ్వు ఎప్పుడైనా విన్నావా? కాశీపట్టణంలో అన్నం దొరకకుండా ఉండదు. ఎందుకో తెలుసా? శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృతపాయసమునసగు నభ్యాగతులకు కాశికాపట్టణ మధ్యాహ్న వేళలందు వినవే ఎరుగవే ఆతిథ్య వేళలందు. మధ్యాహ్నం 12 గంటలు భోజన సమయం అయ్యేటప్పటికీ కాశీపట్టణం మొత్తం మీద అన్నం దొరకలేదన్నవాడు ఉండడానికి వీల్లేదు. వెతికి వెతికి శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు, బంగారు తెడ్డుతో పాయసాన్నం పెడుతుంది ఆ తల్లి. అన్నం దొరకకపోవడం అన్నది కాశీలో ఉండడానికి వీల్లేదు. అటువంటి స్థితి అని నీకు తెలియదా? అటువంటి వాడివి మరి కాశీపట్టణంలో అన్నం దొరకలేదని ఎలా అనుకున్నావు? ఎందుకు దొరకలేదో తెలుసా? నీ మనశ్శుద్ధి నిరుగంగా శ్రీ విశ్వనాథుడింత చేశ కాని కాశికాపట్టణమున భిక్ష ఏమి బ్రాతి. నీ మనశ్శుద్ధి ఎంత గొప్పదో తెలుసుకోవాలని విశ్వనాథుడు పరీక్ష చేశాడు తప్ప, ఓ ఈ పిచ్చివాడా వ్యాస కాశీపట్టణంలో అన్నం దొరకదటోయ్, నేను లేను అన్నం పెట్టడానికి, రా అన్నం పెడతాను. వెళ్ళాడు, గంగానదిలో స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు, శిష్యులతో వచ్చాడు, నెయ్యి వేసి అభిగారం చేసింది, పరిశేచనం చేశాడు, అన్నం తిన్నాడు, అయిపోయింది. విశ్రాంతి మంటపంలోకి వచ్చాడు. పరమశివుడితో కలిసి వచ్చింది పార్వతీదేవి. ఆయన్ని చూడగానే లేచి నిలబడి నమస్కారం చేసి పాదముల మీద పడ్డాడు. భోగాన్ని కోరుకుని అన్నం దొరకలేదని కాశీపట్టణాన్ని శపించడానికి సిద్ధపడినటువంటి ఓ వ్యాస,
నువ్వు కాశీపట్టణంలో ఉండడానికి అర్హుడివి కావు, కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. అంటే అప్పుడు కాశీపట్టణాన్ని విడిచిపెట్టి కాశీ చూడకుండా, కాశీలో ఉండకుండా ఉండలేనని దక్షిణ కాశీ అయినటువంటి దక్షారామాన్ని చేరుకున్నాడు. అప్పుడే శ్రీనాథకృత భీమఖండం వచ్చింది. కాబట్టి కాశీపట్టణం అన్నపూర్ణకి నెలవు. మనమందరం వెడితే కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవిని, అమ్మ మాకు అన్నం పెట్టు, నా భార్యకి బిడ్డలకి బంధుజనులకు అన్నం పెట్టంటాం. శంకర భగవత్పాదులు అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు. అమ్మా భోజనం చేయడానికి వచ్చాను, నాకు భోజనం పెట్టన్నారు. భోజనం పెట్టడానికి, భోజనానికి పిలవడానికి ఒక మర్యాద ఉంటుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, వారికి ఒక్కరికి అన్నం పెడతాననకూడదు. వారితో ఎవరొచ్చారో వారికి కూడా అంత ఆదరంతో అన్నం పెట్టాలి. కాశీపట్టణం తరువాత మళ్ళీ అన్నం పెట్టడం అంటే చూసి నేను పొంగిపోయింది మంథనిలోని. కళ్యాణ మంటపంలో ప్రవచనాలు పెట్టి ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యేటప్పటికి 100 మంది పైచిలకు వచ్చిన అతిథులందరినీ కూర్చోపెట్టి పేరు పేరున పిలిచి పిలిచి కోరి కోరి మారు వడ్డించి భోజనం పెట్టి పంపిస్తున్నారు. నిజంగా నాకు మళ్ళీ ఇంకో కాశీపట్టణానికి వచ్చినంత ఆనందంగా ఉంది. కాబట్టి శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృత పాయసమునసుకు అభ్యాగతులకు, కాశీపట్టణంలో బంగారు తెడ్డుతో పాయసం పెడుతుంటుంది కాశీ విశాలాక్షి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి శంకర భగవత్పాదులు అన్నారు, అమ్మ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర, మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు, బాంధవా శివభక్తాశ్చ, శివభక్తులందరూ మా బంధువులు. అంటే విష్ణు భక్తులు కారని మీరు అర్థం చేసుకోకూడదు. శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివ. శివకేశవుల మధ్య భేదం ఉండదు. నిందనే కదూ తిరువారూరు చిదంబరం గురించి చెప్తూ నేను చెప్పాను, ఇద్దరూ ఒక్కటే. కాబట్టి భగవద్భక్తులైనటువంటి వాళ్ళందరూ మా బంధువులు. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం, ఈ 3 లోకములు మా ఇల్లు. అమ్మ అన్నం పెట్టన్నారు. ఇప్పుడు శంకరులకు అన్నం పెట్టాలంటే అమ్మవారు ఎవరికి అన్నం పెట్టాలి? అందరికీ అన్నం పెట్టాలి. అది శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క గొప్పతనం. బతికున్నన్నాళ్ళు అన్నం తినడం గొప్ప కాదు, తిన్న అన్నం చేత అన్నవికారమైనటువంటి ఈ శరీరమునందున్నటువంటి అంతఃకరణ చతుష్టయమునందు భగవద్భక్తి పరిపూర్ణముగా నిండినటువంటి భక్తితో కూడుకున్నటువంటి బుద్ధితో చేయవలసినటువంటి సమస్త కర్మములను చేయడం చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత కలిగినటువంటి జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలిగినటువంటి వైభవాన్ని సంతరించుకున్నవాడెవరో వాడు ధన్యుడు. కాబట్టి అన్నం తినడం ఒక్కటే కాదు, జ్ఞానవైరాగ్యములు కావాలి. అందుకే శంకరాచార్యుల వారు వెళ్ళి అందరూ అన్నం కోసం భిక్షాం దేహి అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అన్నారు. అమ్మా నాకు జ్ఞానవైరాగ్యములను కటాక్షించమ్మా అన్నారు. అంత గొప్ప పట్టణం కాశీపట్టణం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే, ఆమె శంకరుని యొక్క ప్రాణవల్లభ. సదాపూర్ణి, ఎంతమందికి పెట్టినా ఆవిడ పట్టుకున్నటువంటి పాత్రలో అన్నం అయిపోవడం ఉండదు. ఆవిడ అన్నం పెట్టడం అంటే కేవలం అన్నం ఒకటి పెడుతుందనుకోకూడదు. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యామృతరస మృష్టాన్న కలితౌ కలాఢ్య కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచయితు మధిష్టార్థ విభవం అంటారు భ్రమరాంబాదేవి గురించి చెప్తూ. ఆమె ఎడమ చేతిలో బంగారు పాత్ర పట్టుకుని అందులో పాయసం పోసుకుని చేతిలో బంగారు తెడ్డు పట్టుకుని ఆ పాయసం తీసి పెడుతుంది. పెట్టినప్పుడు పాయసం ఒక్కటే పెట్టదు, పాయసంతో కడుపు నింపుతూ ఆ వ్యక్తిలో ఉండిపోయినటువంటి సమస్తమైన ధార్మికమైన కోర్కెలను ఈడేరుస్తుంది. అంత గొప్ప పట్టణం కాశీ. కాశీలో ఉన్న తల్లి విశాలాక్షి. విశాలాక్షి అంటే పెద్ద కన్నులున్న తల్లి. ఎంత పెద్ద కన్నులు ఉంటాయి అంటే శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో చెప్తారు, దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో అని ఆయన అంటారు. అమ్మా దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచా, ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పై వరకు కూడా ఆ తల్లి అంతకన్నా అవతల వరకు కూడా కళ్ళిలా తిప్పుతూ ఉంటుందిట, పెద్ద పెద్ద కళ్ళు, ఆకర్ణాంత విశాల నేత్ర.
ఈ చెవుల వరకు ఉంటాయి ఆవిడ కన్నులు. ఉండి తిప్పి తన బిడ్డలందరినీ చూసుకుంటూ ఉంటుంది. ఆ బ్రహ్మకీట జనని ఆవిడ. అన్ని ప్రాణులు అన్నం తిన్నాయా అని నిద్రపోతున్నటువంటి పిల్లడు రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు అటువైపుగా ఒక రైలు వస్తూ కూత కూసినప్పుడు ఉలిక్కిపడి పిల్లవాడు నిద్రలో లేవబోతుంటే పక్కనే పడుకున్నటువంటి తల్లి బిడ్డడి యొక్క వీపు మీద చెయ్యి వేసి తన గుండెల దగ్గరికి లాక్కుని సేద తీర్చి నిర్భయత్వాన్ని కల్పించి పడుకోబెట్టినట్టుగానే ఆ అమ్మవారు కూడా కన్నులు ఇలా తిప్పుతూ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ వరకు కన్ను తిప్పు. దృశాద్రాఘీయస్యాదలదలి దరదలిత నీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయన్ ధన్యో భవతి నచితే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు శంకర భగవత్పాదులు. అమ్మా, నువ్వు అంత దూరం చూస్తావు, చూస్తున్నప్పుడు బాగా కళ్ళు తెరిచి ఇలా చూసిందనుకోండి కోపంతో ఉందని గుర్తు. కళ్ళు ఇలా మూసుకుని తిప్పుతోంది అనుకోండి లోపల గుడ్లు, చూస్తోందో తెలియదు చూడటం లేదో తెలియదు. దరదలిత నీలోత్పల రుచ అంటారు శంకరాచార్యుల వారు. ఎద్దు మెళ్ళో కట్టినటువంటి గంటల సమాహారమునందున్నటువంటి మువ్వ లోపల ఉన్న రేగుగింజు కనపడినట్టుగా అమ్మవారి కనురెప్పలు మూసుకోకుండా తెరుచుకోకుండా కొద్దిగా విప్పి ఉన్నప్పుడు లోపల నుంచి కనపడుతున్నటువంటి నల్లని గుడ్డులోంచి వస్తున్న చల్లని కాంతి అది ఎలా ఉంటుంది అంటే విచ్చుకొని నల్ల కలువ అలా ఉందన్నారు శంకరాచార్యులు వారు. నల్ల కలువ అడుగు భాగంలో తెల్లగా ఉండి అందులో నీటి బిందువులు ఉంటాయి, చల్లగా ఉంటుంది. అమ్మవారి కన్ను కూడా విచ్చుకోకుండా తన గుడ్డు తిప్పుతూ అందరినీ అంత ప్రేమతో చూస్తుందిట. ఆ చూసేటప్పుడు ఏదో ఇలా తిప్పదు, ఇలా ముడివేసి తిప్పుతుందిట. ఇలా ముడివేయడం ఎందుకు, కోపమా అంటే భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు సౌందర్యలహరిలో. భ్రువౌ భుగ్నే కించిత్ కొద్దిగా ఇలా ముడేస్తుందిట. ఎందుకని అంటే అయ్యో ఎందుకురా వీళ్ళు ఇంత కష్టపడతారు, నన్ను ఒక్కసారి అమ్మా అని పిలిస్తే నేను రక్షించను, అమ్మా అని పిలవకుండా రక్షించకూడదా అంటే వీళ్ళకి బుద్ధినిచ్చాను, మనుష్య జన్మనిచ్చాను, మిగిలిన ప్రాణుల కంటే పిలవడం రాదు, వీడికి స్వరపేటికి ఇచ్చాను, కంఠం ఇచ్చాను, అమ్మా అని ఒక్కసారి పిలిస్తే నేను రక్షిద్దును కదా, వీడు పిలవడే రక్షించాలి కదా, నేను రక్షిద్దామంటే వీడు పిలవడు అని కించిత్ వ్యధతో ఆవిడ ఇలా పెడుతుందిట. ఇలా పెట్టి కళ్ళు తిప్పుతూ ఉంటుందిట. అందుకని దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర భగవత్పాదులు. అంత అద్భుతమైనటువంటి రీతిలో అమ్మవారు కన్నులు తిప్పుతూ ఉంటుందిట. వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక చోట ఈ శ్లోక భావాన్ని తీసుకుని అద్భుతమైన రచన చేశారు. తస్యాశుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు సుందరకాండలో. సీతమ్మ తల్లి ఉరిపోసుకుందాం అనుకునే సందర్భంలో వీడికి ఎడమ కన్ను అదిరింది. ఆడవారికి ఎడమ కన్ను అదిరితే శుభం. ఎడమ కన్ను అదిరింది అని చెప్తే దానికి అందమే ఉంటుంది. వాల్మీకి మహర్షి ఎంత అందంగా చెప్పారంటే సీతమ్మ తల్లి ఎడమ కన్ను అదిరింది అన్న విషయాన్ని తస్యాశుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. బాగా లోతైన నీటితో ఉన్నటువంటి ఒక సరోవరంలో ఉన్నటువంటి తామర పువ్వు కాడ లోపలుంది, పువ్వు నీటి మీద అరవిరిసి ఉంది. ఆ లోపల ఉన్నటువంటి కాడ సరోవరం లోపల ఎక్కడో ఉన్నది. ఆ లోపల ఉన్నటువంటి కాడ పక్కకి ఈదుతూ వెడుతున్నటువంటి ఒక చాప వచ్చి కొంచెం సేపు నిలబడి మళ్ళీ తన ప్రయాణాన్ని ప్రారంభం చేసి వెళ్ళిపోతూ తోక ఊపితే ఆ ఊపినటువంటి చాప తోక నీటి లోపల ఉన్నటువంటి తామర తూడుకి తగిలితే ఆ తామర తూడు కదిలితే తామర తూడు మీద నీటిపైన ఉన్న తామర పువ్వు ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో సీతమ్మ తల్లి ఎడమ కన్నా అలా కదిలిందన్నారు. అది దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పలరుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అంత విశాలమైనటువంటి నేత్రములతో ఈ బ్రహ్మాండములలో ఉన్నటువంటి సమస్త జీవుల యొక్క క్షేమాన్ని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లి విశాలాక్షి, ఆ తల్లి అన్నపూర్ణ. అటువంటి అన్నపూర్ణ మనం తెల్లవారి లేస్తే అన్నపూర్ణాష్టకంలో చెప్తూ ఉంటాం. ఆ తల్లి ఎంత గొప్పది అంటే కేవలంగా ఏదో అన్నం పెట్టడం ఒక్కటే కాదు,
ఆ తల్లి పాదములను నమ్ముకున్నవాడు అన్నపూర్ణాష్టకం చేసేటటువంటి వాడికి అన్నానికి లోటు ఉండదు, 10 మందికి అన్నం పెట్టడానికి లోటు ఉండదు. తిన్న అన్నమంతా కూడా సాత్వికమైనటువంటి బుద్ధిగా మారి దానితో భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి పథంలో ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిని పొందుతాడు. అంత గొప్ప శక్తి ఆవిడ ఇవ్వగలదు. అందుకే నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల ఘోరపాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశపాలనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ అబ్బో ఎంత అద్భుతమైన అష్టకమో. ఇప్పుడు నేను అన్నపూర్ణాష్టకం అంతా చెప్పడం అంటే అయ్యే పనే. అంత అద్భుతమైన అష్టకం చేశారు శంకర భగవత్పాదులు. కనీసం ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అష్టకంలో 2 శ్లోకాలైనా రావాలి. అన్నం తినే ముందు పరిశేచనం చేసే అధికారం లేకపోతే కనీసం ఆ శ్లోకం చెప్పుకుని అన్నం తినడమైనా చేత కావాలి. కాబట్టి అంత గొప్ప పట్టణం కాశీ. కాశీయందు పరమశివుడు పరమప్రసన్నుడై ఉంటాడు. ఎంత సంతోషంతో కరుణార్ద్ర హృదయుడు. అసలు శివుడు మామూలుగానే ఆయన ఎప్పుడూ సదాశివుడు. అందుకే సదాబ్రహ్మ సదా విష్ణు అన్న పేర్లు లేవు. సదాశివ అంటే ఆయనకు అసలు కోపం అనేటటువంటి ఇది ఉండదు. కానీ బిడ్డల్ని సక్రమమైన మార్గంలో నడిపించడానికి అప్పుడప్పుడు కోపం తెచ్చుకున్నట్లు నటిస్తాడు. అందుకే ఆ శతరుద్రీయంలోంచి పంచబ్రహ్మ మంత్ర పఠనం చేసినప్పుడు సదాశివ అన్న పేరుతో పిలుస్తారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అంటారు. సదాశివ ఎప్పుడు శివుడు మంగళప్రదుడు, కళ్యాణప్రదుడు, శుభప్రదుడు, శాంతిప్రదుడు ఆయన. అటువంటి శంకరుని యొక్క వైభవాన్ని నిరూపించినటువంటి ఘట్టం శివుడి యొక్క కారుణ్యం ఎలా ఉంటుందో నిరూపించారు. అసలు పరమశివుని యొక్క చూపులు అలా ఉంటాయిట. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యన్ భక్తమయూరమద్రినిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వం మే మనశ్చాతక అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. మేఘానికి పరమశివుడికి ఒక్కలా ఉంటుంది. ఎందుకని అంటే కారుణ్యామృతవర్షిణం. మనందరం గ్రీష్మ ఋతువులో తప్తమైపోతే ఎక్కడో సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు నీటిని తాను పీల్చి చల్లటి నీరుగా మార్చి నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణించి వచ్చి చల్లటి నీటిని తాను తీసుకొచ్చి వర్షించి వీడు కృతజ్ఞత చెప్పాడా చెప్పలేదా అని చూడకుండా తాను నీటిని తెచ్చినప్పుడు అంత బరువుతో కష్టపడి వచ్చి అందరికీ అన్నీ ఇచ్చేసిన తర్వాత అమ్మయ్య నీరిచ్చానన్న సంతోషంతో దూది పింజలా తేలికైపోయి వడివడిగా వెళ్ళిపోతుంది తప్ప నాకెవరైనా కృతజ్ఞత చెప్పారా అని కూడా మేఘం చూడదు. మేఘం ఎంత కారుణ్యంతో వర్షిస్తుందో పరమశివుడు అంత కారుణ్యంతో లోకుల కోర్కెలు తీరుస్తూ ఉంటాడు. కాబట్టి కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యమిచ్ఛాకృతిం అంటారు. విద్యయందు అభివృద్ధి కలగాలి అంటే ఒక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహము చేతనే అది సాధ్యం. ఎందుకంటే జ్ఞానదాత మహేశ్వర. పోతనగారంతటి వారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ అందుకే పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థన చేశారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. ఆ దుర్గమ్మ ఉన్నదే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఆవిడేమివ్వాలి అంటే మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వ ఓం, మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనబడేటటువంటి బీజాక్షర సంయుక్తమైనటువంటి మంత్రాన్ని పద్య రూపంలోకి మార్చారు మహానుభావుడు పోతన గారు. అటువంటి వారు తెలుగు కవి కావడం మనందరం కూడా ఎంతో సంతోషించవలసినటువంటి విషయం. నిత్యస్మరణీయులు, ప్రాతస్మరణీయులు, ప్రాతకాలమునంత నమస్కరించవలసిన మహాపురుషులు పోతన గారంటే. అలా
సమస్త విద్యలకు ఆలవాలం పరమశివుడు. అందుకే వాలిన భక్తి మెచ్చతన వారిత తాండవ కేళికి దయాశూలికి శకరిజా ముఖపద్మ మయూఖమాలికి కపాలికి అని ఆ శంకరుణ్ణి స్తోత్రం చేస్తారు ప్రారంభంలోనే. అయ్యా నువ్వు అనుగ్రహించి నాకు కవితా ధారణ సంగమని. జ్ఞానదాత మహేశ్వర, ఎవరు పరమశివుణ్ణి ప్రార్థన చేస్తారో, ఎవరు ఈశ్వరుడికి అభిషేకం చేస్తారో అటువంటి వారి ముందు ఇతరులు నిలబడలేరు. అందుకే మహాభారతంలో ఆ అశ్వత్థామ అస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణార్జునుల మీద. ఆ అస్త్రం పనిచేయలేదు. పనిచేయకపోతే బాధపడుతూ వెళ్ళిపోతున్నాడు. వ్యాసుల వారు కనబడితే వ్యాసుల వారిని అడిగాడు, నేను అస్త్రప్రయోగం చేశాను, ఆ కృష్ణార్జునుల్ని బాధించలేదు, ఎందువల్ల బాధించలేదని అడిగాడు. అడిగితే అప్పుడు వ్యాస మహర్షి చెప్పారు, నువ్వు సాకార రూపమైనటువంటి పరమశివుణ్ణి ఆరాధన చేస్తావు. ఒక మూర్తిగా ఏదో 4 చేతులతో ధవళ వపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అని ఒక రూపంతో ఉన్న పరమశివుణ్ణి ప్రార్థన చేస్తావు. అరూపరూపీ అయినటువంటి శివలింగాన్ని ఆరాధన చేస్తారు వాళ్ళు. శివలింగాన్ని ఎవడు ఆరాధన చేస్తాడో వాడు ఒక రూపంతో ఉన్నటువంటి పరమాత్మని ఆరాధన చేసేటటువంటి వాళ్ళ యొక్క ఉపాసనా బలం కన్నా పై స్థాయిలో నిలబడతాడు. అందుకే శివలింగాన్ని ఆరాధన చేసేటటువంటి వాడి మీద ఆ కింది స్థాయిలో రూపంతో ఉన్నటువంటి మూర్తిని ఆరాధించేటటువంటి వాళ్ళ శక్తి ఆయన మీద సరిపోదు. ఎందుకంటే ఆరాధనా మార్గమునందు అన్నిటికన్నా గొప్పది ఏది అంటే శివలింగారాధనమే అంత గొప్పది. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన గారు. వ్యాసమహర్షి ఈ మాట చెప్పి నిరాకారమా సాకారమా అంటే చెప్పడానికి వీలు లేని అరూపరూపమైన లింగమును ఆరాధించేటటువంటి ఆ కృష్ణార్జునుల ముందు సాకార రూపాన్ని ఆరాధించేటటువంటి నీ శక్తి సరిపోదు, అందుకే నువ్వు వేసిన అస్త్రం వాళ్ళ మీద పని చెయ్యలేదు అని చెప్తారు. పరమశివుని యొక్క ప్రభావం అంటే అలా ఉంటుంది మహానుభావుడు. ఆయన తలుచుకుంటే ఇవ్వలేనిది లేదు, అంత కారుణ్యంతో అంత కటాక్షంతో ఉంటాడు. అందుకే కాశీపట్టణంలో ఒకానొకప్పుడు గజాసురుడనేటటువంటి రాక్షసుడు బయలుదేరి కాశికాపట్టణాన్ని అంతటినీ కూడా ఇబ్బంది పెడుతుంటే పరమశివుడు యుద్ధం చేశాడు. ప్రశాంత చిత్తుడనై ఉండవలసినటువంటి నేను వీడితో యుద్ధం చేయడం ఏమిటని తన త్రిశూలానికి గుచ్చి పైకెత్తి త్రిశూలాన్ని పక్కన పెట్టుకుని మళ్ళీ తనలో తాను అంతర్ముఖుడై రమిస్తున్నాడు. ఈ త్రిశూలానికి గుచ్చబడినటువంటి గజాసురుడి యొక్క శరీరం నుంచి రక్తం అంతా కారిపోయింది. ఇంకా శరీరంలో ప్రాణోత్క్రమణం అవడానికి సిద్ధంగా ఉంది. సామగానానికి ప్రీతి చెందుతాడు. అందుకే సామవేదాన్ని పఠించాడు గజాసురుడు. పరమశివుడు సంతోషించి కళ్ళెత్తి చూశాడు. ఏం కావాలి నీకని అడిగాడు. అడిగితే గజాసురుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కోరాడు. ఆయన అన్నాడు, అంధకవైరి నీ కృపారస సంపద నాపై కలిగనేని, నీ స్కందమునందు నా ఎడలి చర్మము బాయక ఉండుగాక, దుర్గంధము లేక కర్కశము కాక చినుంగక, వెండికొండపై కంధరకాళమున్న రీతి వెసంగక ఈ వరమే వరించదన్ అన్నాడు. ఓ పరమశివ, నిజంగా నా మీద నీకు కారుణ్యం కలిగితే నేను శరీరంలోంచి నా ప్రాణం పోయిన తరువాత నా వడలి చర్మాన్ని ఉత్తరించి నా చర్మాన్ని కట్టుకోవాలి. అది ఎప్పుడూ పచ్చిగా ఉండాలి, దుర్గంధం రాకూడదు. కర్కశము కాక, ఎండిపోయినటువంటి చర్మం బాగా కఠినంగా ఉంటుంది, అలా కర్కశముగా ఉండకూడదు. చినుంగక, కొన్నాళ్ళు పోయాక చిరిగిపోకూడదు, ఎప్పటికీ అలాగే ఉండాలి. నీ యొక్క మెడలో వాసుకి ఎలా ఉంటాడో అలా నీ మొలకి నా ఏనుగు చర్మం ఉండాలి. ఈశ్వరా, ఇది నాకు అనుగ్రహించు. అంతేకాదు, నా పేరు మీద ఏనుగు యొక్క పృష్ఠభాగం ఎలా ఉంటుందో ఆ రూపంతో నువ్వు ఒక శివలింగంగా వెలియాలి కాశీపట్టణంలో. కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో నా చర్మాన్ని తీసి కట్టుకున్నావు కాబట్టి నిన్ను కృత్తివాసేశ్వర శివలింగం అనేటటువంటి పేరుతో వెలిసినటువంటి చోటికి వచ్చి భక్తులు అభిషేకించిన, పూజ చేసిన, నమస్కరించిన విశేషమైనటువంటి ఫలితములను కటాక్షించాలి. ఇంత ఉద్ధతితో ప్రవర్తించినటువంటి వాడి పట్ల పరమకారుణ్యమూర్తి అయి మహానుభావుడు అనుగ్రహించేశాడంతే.
అనుగ్రహించేసి ఆ ఏనుగు చర్మాన్ని తీసి కట్టుకుంటుంటాడు. అంటే దాని అర్థం ఎప్పుడూ ఏనుగు చర్మం కట్టుకుంటాడని కాదు. విచిత్ర వసనం చాధనానాభూషణభూషితం అంటారు లింగపురాణంలో. ఆయన చక్కటి బంగారు రంగు పట్టుపంచ కట్టుకుని నడుస్తుంటే సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం, చంద్రుడు ఆయన చేతి బంగారు దండమవుతాడు, సూర్యుడు పైన గొడుగవుతాడు. గంగా చ యమునా చైవా విధర్తు స్మనుచామరే, గంగా యమున రెండు పక్కన చామరములు వీస్తూ ఉంటాయి. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు వ్యాసుల వారు లింగపురాణంలో. అప్రాకృత శరీరం తం, ప్రాకృతమైనటువంటి శరీరము కాదు, పేరుకున్నటువంటి నెయ్యి ఎలా ఉంటుందో అంత అందంగా నిలబడి ఉంటాడు మహానుభావుడు. ఆయన సౌందర్యాన్ని చూస్తే మునిపత్నులు మోహించారు. అంతటి అందగాడు, పరమశివుడు లాంటి రూపం లోకంలో ఎక్కడ ఉండదు. అంతటి సౌందర్యంతో మిరిసిపోతూ ఉంటాడు. అంతటి అందగాడు అటువంటి పట్టుబట్ట కట్టుకోవలసినటువంటి వాడు కోరుకున్నాడు గజాసురుడని. ఆయన వడలి చర్మాన్ని ఒలిచి తను కట్టుకుని కృత్తివాసేశ్వరుడనబడేటటువంటి పేరుతో కాశీపట్టణంలో వెలిశాడు. ఇప్పటికీ మీరు కాశీపట్టణంలో కృత్తివాసేశ్వర లింగాన్ని దర్శనం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ దేవాలయం. ఆ శివలింగం వెనక నుంచి చూస్తే అచ్చు ఏనుగు యొక్క పృష్టం, గజపృష్టం ఎలా ఉంటుందో శివలింగం అలాగే ఉంటుంది. కాబట్టి అంతటి కారుణ్యమూర్తి అయి అనుగ్రహించినటువంటి వాడు. శివుని యొక్క కారుణ్యానికి అంతు లేదు, దాన్ని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు.